ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమా, సన్నిధి మహిమా. నా యేసుదేవుని ఒడిలో ప్రశాంతమైన విశ్రాంతి. నా యేసుదేవుని ఒడిలో ప్రశాంతమైన విశ్రాంతి. ముదమాయను హృదయ శాంతి విశ్రాంతి. నీవే నీవే నా శాంతి విశ్రాంతి. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, సన్నిధి మహిమ అను కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రియ విశ్వాసులకు, అభిమానులకు, బిడ్డలకు మా హృదయపూర్వక వందన మరణాతలు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ధ్యానంలో మనము ఉన్నాం. ఆయన చేసినటువంటి గొప్ప కార్యమును బట్టి మానవులకే గొప్ప రక్షణ కలిగింది. యావత్ భారతదేశంలో ఉన్న క్రైస్తవ విశ్వాసులందరూ శిలువను వెంబడించడమే కాకుండా శిలువ యొక్క గొప్పతనాన్ని సాటి చెప్పే ప్రతి విశ్వాసు యొక్క గొప్పతనాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చిన తరువాత ఆయన శిలువ మీద మనందరి కొరకు రక్తాన్ని చిందించటం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు మనము లేఖనములో గమనించినట్లయితే నశించుచున్న దానిని వెదకి రక్షించటానికి లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. అయితే మానవులు అది గ్రహించలేక విచారకరమైనటువంటి విషయం. అయినప్పటికీ తండ్రి చెప్పినటువంటి పనిని పూర్తి చేయటానికి ఎన్ని కష్టాలైనా, ఇబ్బందులైనా, శ్రమైనా ఎదుర్కొని శక్తి దేవుడు తన కుమారునికి ఇచ్చాడు. దాన్ని బట్టే శిలువ మీద ఆయన విజ్ఞాపనకర్తగా శిలువ మీద పలికిన 7 మాటలు మనము జ్ఞాపకం ఉంచుకుందాం. ఇప్పుడు దేవుని వాక్య భాగములో యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన 7 మాటలను బట్టి కొంత సమయము మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిగా లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనములో క్రీస్తు ప్రభు పలికినటువంటి మొదటి మాటను మనము గమనిద్దాం. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభు, నీ శిలువ యొద్దకు మేము వచ్చి ఉన్నాం. నీ శిలువ శక్తిని, నీ శిలువ బలమును, ప్రభావమును వినుచున్న బిడ్డలకును మాకును దయచేయమని, ఆయన మీరే నీ బిడ్డలతో మాట్లాడనే ఉన్న యేసయ్య అతి శ్రేష్టమైన నామములో బ్రతుములాడి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియుడా, ఈ మొదటి మాటలో ఆయన శిలువకు రాకముందు 8 న్యాయస్థానాలను యూదులు తిప్పినటువంటి సంగతిని మనం చూడగలుగుతున్నాం. మొట్టమొదటి న్యాయస్థానము అన్న యొద్దకు
పంపించినట్లుగా లేఖనంలో యోహాను సువార్త 18వ అధ్యాయం 12వ వచనంలో మనకు కనపడుతుంది. ఎందుకంటే సైనికులు, సహస్రాధిపతులు, బంట్రోతులు యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకుని వెళ్ళాడు. మొట్టమొదటిగా సభ, రెండవదిగా సన్హెడ్రిన్ సభ. లేఖనంలో లోకసువార్త 22:66 వచనంలో మనకు కనబడుతుంది. ఉదయము కాగానే ప్రజలను, పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభలో కూడా ఆయనను తన మహాసభలోనికి తీసుకుని వెళ్ళి, నీవు క్రీస్తువైతే మాతో చెప్పమని వారందరూ బలవంతం చేశారు. ఇక మూడవ సభ కయప యొద్దకు తీసుకువెళ్ళారు. మత్తయి సువార్త 26:57లో మనం చూడగలుగుతున్నాం. యేసును పట్టుకుని వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకుని వెళ్ళాడు. ప్రధాన యాజకుడైనటువంటి కయప యొద్దకు తీసుకుని పోయి అక్కడ పెద్దలను, శాస్త్రులను కూడి అక్కడ అందరూ ఉంటుండగా ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమియో చెప్పవా, వీరు నీ మీద పలుకుతున్న సాక్ష్యమేమని అడుగుగా యేసు ఊరకుండెను, ఏ సమాధానము చెప్పకుండా ఉన్నాడు. అయితే హెబ్రీ 1:4లో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన సత్యము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహాత్యు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందును, వారికంటే అంత శ్రేష్ఠుడే ఉన్నత లోకమందు మహుడగు దేవుని కుడిపార్శ్వన కూర్చునను అని పౌలు గారి హెబ్రీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. అట్లాగా అక్కడ మూడవ సభలోనికి వెళ్ళి దేవుడు మౌనముగా ఉండడం చూడగలుగుతూ ఉన్నాం. ఇక 4వ కోర్టు పిలాతు కోర్టు. లేఖనంలో లోకసువార్త 23:1 వచనంలో అక్కడ వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకుని పోయి అక్కడ ప్రజలను తిరగబడే ప్రేరేపించుచున్నాడు అని చెప్పి, కైసరుకు పని వద్దని తానే క్రీస్తు రాజును చెప్పగా మేము వింటిమి అంటే నేరారోపణ చేయటంలో వారందరూ ఆయన నేరములు మోపుస్తున్నట్లుగా పిలాతు యొద్దకు తీసుకుని వెళ్ళి వారందరూ చెప్పడం వింటూ ఉన్నారు. ఇంకా ఈయనలో నేరం ఏమీ లేదని ఆయన ఎక్కడ పంపిస్తుంటే హేరోదు యొద్దకు పంపిస్తున్నాడు. లేఖనంలో లోకసువార్త 23:7 వచనంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయన హేరోదు అధికారము కింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదునొద్దకు ఆయనను పంపెను. క్రీస్తు ప్రభు చిన్న పిల్లల వాణిగా ఉన్నప్పుడు, ఆయన జన్మమైనప్పుడు 2 సంవత్సరం లోపులో పుట్టినటువంటి వారందరిని చంపేసినటువంటి హేరోదు ఆయనే ఈయన కనుక అక్కడ తీసుకొచ్చారు. కనుక అక్కడ కూడా ఈయనలో నేరారోపణ ఏమీ కనబడలేదు. ఈయన మళ్ళా ఎక్కడ పంపించాలంటే పిలాతుని వద్దకు మళ్ళా పంపించడం మనం జరుగుతుంది. ఈ కోర్టులు 5 కోర్టులు పిలాతుని వద్దకు పంపించినప్పుడు లేఖనం లోకసువార్త 23:13-15 వచనంలో మనకు కనబడుతుంది. అంతలో పిలాతు మళ్ళా ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలను పిలిపించి అక్కడ వారిని, మీరు ఈ మనుషుల యొద్దకు తీసుకొచ్చారు, కానీ ఇదిగో నేను మీ ఎదుట ఇతని విమర్శనగా మీరు అతని మీద మోపిన నేరములో ఒకటైనను నాకు కనబడలేదు. మీరు మోపినటువంటి నేరాల్లో ఒక నేరం కూడా ఈయన యందు నాకు కనబడట్లేదు, కాబట్టి నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అనుకున్న సమయంలో తన భార్య వర్తమానం పంపిస్తుంది. ఏంటంటే పిలాతు అనుకుంటాడు, అసూయ చేత ఆయనను మన దగ్గరకు తీసుకొచ్చారు, వీళ్ళందరూ అసూయ చేత ఇతనిని చంపాలని చూస్తూ ఉన్నారు, సిలువను వేయాలని అంటున్నారు. కానీ అతని భార్య, పిలాతు భార్య, ఆ నీతిమంతుని జోలికి పోవద్దని తన భర్తకు వర్తమానం పంపాను. లేఖనములు యోహాను సువార్త 19:10లో అంటున్నాడు, పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం ఉంది కలదని నువ్వు ఎరుగువా అనెను. అందుకు యేసు, పైనుండి నీకు అధికారం ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం అక్కడి నుంచి తర్వాత 7వ సభ ఏమిటంటే ప్రజల యొక్క తీర్పు. లేఖనంలో లోక 23:21 వచనంలో ప్రజలు వీరిని సిలువేయము అని కేకలు వేసురి. ప్రధాన యాజకులను, బంట్రోతులను ఆయనను తీసుకువెళ్ళటం మనం చూడతాం. అది వారు సిలువ మీద ఆయన వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని, వారు ఎలా చేస్తున్నారో, ఏ పనులు చేస్తున్నారో ఆయన
తలలో ముల కిరీటము కట్టుకుంటూ పాదుకుంటూ ఆ దృశ్యాలన్నీ మనకు తెలిసినవే. అయితే ఆయన శిలువ మీద విజ్ఞాపన ప్రార్థన చేయటం మనం వింటున్నాం. మనందరినీ చూసి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న మొదటి ప్రార్థన. రెండవ మాటను మనం గమనించినట్లయితే దేవుని లేఖనంలో లోకసువార్త 23:43 యేసు నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నా జ్ఞాపకము చేసుకొనమనను. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇరువైపులా కుడివైపున ఎడమవైపున ఆయనతో సిలువ వేసిన వారు ఉన్నారు. సిలువ అనగానే భయంకరమైనటువంటి తప్పు చేసిన వారిని, దొంగలను, కోలులను, భయంకరులను, మానవులు చేసిన పాపంలో ఆయన మీద వేసుకున్నాడు కనుక అటువంటి మ్రాను మీద శాపగ్రస్తుడయ్యాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎడమ వైపున ఉన్నట్టు దొంగ అంటున్నాడు, యేసు నీవే రక్షించుకోలేవు, దేవుని కుమారుడుగా ఉన్నావు, నీవు రక్షించుకుని మమ్మల్ని రక్షించు, నువ్వు దేవుని కుమారుడు అయితే అని దూషించాడు. కుడివైపున ఉన్న దొంగ అంటున్నాడు, రే మనము చేసిన దానికి మన ప్రతిఫలం అనుభవించు ఉన్నాం, కానీ నువ్వు అలా అనవద్దు అని చెప్పి ఆయన మాట్లాడుతున్న కుడివైపున ఉన్నటువంటి దొంగ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమన్నాను. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్తున్నా. నేను వెళ్ళిపోతున్నాను నా తండ్రి రాజ్యంలోనికి. నా తండ్రి మాటను పూర్తి చేసుకుని వెళ్ళిపోతున్నాను, కానీ నువ్వు అడుగుతున్నావు కనుక, నువ్వు క్షమాపణ పొందుతున్నావు కనుక ఇప్పుడే నాతో పాటే నీవు నా రాజ్యంలోనికి చేరతావని ఆ దొంగతో మాట్లాడాడు. మనం ఎప్పుడైతే క్షమాపణ వేడుకుంటున్నామో, నమ్ముట నీవాళ్ళైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. ఆయన 33.5 సంవత్సరం లోకములో జీవించినప్పటికీ 3.5 సంవత్సరంలో ఒక దొంగను ఆయన శిలువ మీద రక్షించుకోవటం మనం చూడగలుగుతూ ఉన్నాం. రక్షణ అనేది మనము నమ్ముట వలన, విశ్వసించుట వలన మనకు కలుగుతుంది. ఇతను ఆయనలో ఏ నేరము లేదు కనుక ఆ ప్రజలందరూ, యూదులందరూ ఆయనను మేకులు కొట్టినప్పుడు ఆయన చూసినటువంటి సంఘటన బట్టి ఆయన హృదయము కరిగిపోయింది. సిలువను చూసినప్పుడు నీ హృదయము నా హృదయము కరగకపోతే, బండ హృదయంగా ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. మార్పు అయినటువంటి మన హృదయము మార్పు జీవితంలో ఉండగలిగితేనే మనం పరదేశంలో ఉండగలం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు నీవు ఈ చిన్న బిడ్డల లాంటి మనస్తత్వం కలిగి ఉంటేనే కానీ నువ్వు పరలోక రాజ్యంలో చేరవు అంటూ ఉన్నాడు. ఇకపోతే 3వ మాటను మనం గమనించినట్లయితే విధేయతను మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇది యోహాను సువార్త 19:26 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిలుచుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఈ మాటలతో తన యొక్క బాధ్యతను, తల్లికి తన సంరక్షణగా, తల్లికి తన చేయవలసినటువంటి విధిని మనం చూడగలుగుతున్నాం. లేఖనంలో పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండ 20 5వ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడగినటువంటి తల్లిని, నీ తండ్రిని సన్మానింపు. తల్లికి ఆయన జన్మించి ఉన్నాడు కనుక తల్లిని సంరక్షించవలసిన బాధ్యత ఉంది కనుక ఆ తల్లిని తన శిష్యుడైనటువంటి యోహానికి అప్పచెప్తున్నాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, తన బాధ్యతను అప్పచెప్తున్నాడు. ఈ లోకంలో అనేక మంది బిడ్డలు ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఈ బిడ్డలు ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఈ తల్లిదండ్రులను తన కుమారుడు చేయవలసిన విధి నిర్వహణలో చూడగలిగితే అనేకమైనటువంటి తేడా పాడాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే కుమారుడు తన తల్లికి ఇవ్వవలసినటువంటి బాధ్యత ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు అయితే అప్పచెప్తున్నాడు, కానీ ఈ లోకంలో బిడ్డలు ఎంతవరకు న్యాయం చేకూరుస్తూ ఉన్నారు. అది
తల్లిదండ్రుల యొక్క ఆస్తుల కొరకు వారు చనిపోయిన తర్వాత ఆస్తులు పంచుకోవటానికి వస్తూ ఉన్నారు తప్ప ఆ తల్లిదండ్రుల యొక్క సంరక్షణ అనేది ప్రభువులోనే మనం చూడగలుగుతున్నాం. కానీ ప్రభు నమ్ముకున్నటువంటి మనము ఆస్తులు కాకుండా తల్లిదండ్రుల యొక్క సంరక్షణ విషయంలో యేసు ప్రభు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాడు అటువంటి లోకములో మనం చూడగలిగితే మనము బ్రతికొండగా మనం చేయవలసినటువంటి సేవలు ఆ తల్లిదండ్రులకు మనం అందించగలిగితే అంతకంట ఆ రుణానుబంధం మనం తీర్చుకోలేం. చనిపోయిన తర్వాత నువ్వు ఎలాగైనా మనకు కొనుక్కున్న ఆస్తులేంటి, సామాన్లు ఏంటి, ఏమైనా పంచుకుంటాం, అది కాదు. కానీ బ్రతికుండగా చూడగలిగినటువంటి వారముగా ఉన్నప్పుడే అది తల్లికి చేసినటువంటి గొప్ప రుణానుబంధం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లి సంరక్షణలో ఆయన చనిపోతూ తన బాధ్యతను, తన రెస్పాన్సిబిలిటీని ఇంకొకరికి అప్పచెప్పి, ఇదిగో నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన బాధ్యతను అప్పచెప్తున్నాను. ప్రియరా, నీకు ఒక తల్లి ఉంటే నీవు ఎలా సంరక్షించాలో ప్రభువును బట్టి మనం నేర్చుకోవలసినటువంటి గొప్ప వారముగా ఆయన పలుకుతున్నాడు. శిలువలో ఆయన పలికినటువంటి 3వ మాట. ఇక 4వదిగా వియోగం. నా దేవా, నా దేవా, నా నేలచే విడిచితివి. లేఖనంలో మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో సుమారు 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబస్తకాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు సేవిడిచితివని అర్థం. ప్రియరా, ఇవన్నీ లేఖనంలో మనకు తెలుసును. అయినప్పటికీ క్లుప్తమైనటువంటి సందేశము ఏమిటంటే మనం లేఖనంలో మన జీవితంలో మనం నేర్చుకోవలసినటువంటి గొప్ప పాఠమును మనం చూడగలుగుతూ ఉంటాం. ఇది మనకు అంతుపట్టని లోతైన మర్మము. మానవునిగా యేసు తాను పొందినటువంటి తీవ్రమైనటువంటి బాధను తాను పాపుల పక్షంగా ఉన్నందు వలన దేవునితో కలిగిన ఎడబాటును బట్టి ఆయన గెత్సేమనే తోటలో ఆయన పడినటువంటి వేదన, నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించు, లోక పాపములు అందులో ఆ కలశంలో మిలితిమని ఎవరూ చేయలేనటువంటి గొప్ప వియోగం ఆయన చేశాడు. దేవుడు కాబట్టి మానవులు ఎవరూ చేయలేనటువంటి గొప్ప కార్యమును ఆయన చేసినట్లుగా మనం చూసుకున్నాం. అందుకే నా దేవా, నా దేవా, నా చేయ విడిచితివి, ఏలీ ఏలీ లమా సబస్తకాని. బైబిల్ అంతటిలో ఏ మనిషి చేయలేనటువంటి కఠినమైనటువంటి ఈ వాక్యమును ఎవరు చేయగలిగారంటే యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి మాటల్లో మనకు కనబడుతుంది. అలాగే నా దేవా అనగానే క్రీస్తు దేవుడు కాదు, శిలువ దగ్గర ఉండి విశ్వాసులను అవిశ్వాసులను ఈ మాటలు విన్నారు. అవిశ్వాసులు మొదట నుండి క్రీస్తు దేవుడు కాదనియే అనుకునేది. కానీ ఈ మాట వినగానే విశ్వాసులేమందురు అని నా దేవా అనుస్తున్నాడు ప్రభువు. ఈయన మన దేవుడు కాడా, కేవలం మనిషి అని అనుకుంటకు వీలు ఉన్నది అని అంటూ ఉన్నారు. కానీ ఎందుకు చేయి విడిచావు? యేసు దేవుడు కాడు. 33.5 సంవత్సరములు దేవుడు చేయి పట్టుకున్నట్లుగా ఇప్పుడు విడిచిపెట్టినట్లుగా కనబడుతుంది. సైనికులు పట్టుకున్నట ఇవన్నీ దేవుని యొక్క ఉద్దేశములో నెరవేర్చినై ఉన్నది కనుక అటువంటి ఆయన తీసుకుని వెళ్ళి మరి యూదులైనటువంటి వారు సిలువనికి అప్పగించటం, ఆయనను శ్రమనందించటం, ఆయన రక్తాపరాధంగా చేయటం అని సిలువలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే నా దేవా, నా దేవా, నా చేయి ఎలా విడుచుతీవని అంటూ ఉన్నాడు. ఇక 5వ మాటలో మనం చూసినట్లయితే విపత్తు. దైవం మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆవేదన రూపంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఇది నెరవేర్పులోనికి వస్తే యోహాను లేఖనములో యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ మాటలో మనం చూడగ తరువాత సమస్తమును అప్పటికి సమస్తమైనదని యేసు ఎరిగి లేఖనములో నెరవేర్చినట్లు నేను దప్పికొనుచున్నాను అంటూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క
మాటల్లో మనం చూడగలిగితే ప్రజాపతి అయినటువంటి దేవుడు సగము మత్స్యుడుగాను మనుషుడుగాను సగము అమర్చుడుగాను ఆయన అనగా దైవత్వము మానవత్వములను యందు కనబడుచున్నట్లుగా మనం రెండు మిళితమైనట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అంటే ఆయనే జీవజలములు ఇచ్చినటువంటి దేవుడు, జీవ జలాలను ఇచ్చినటువంటి దేవుడు, ఆయనకే దప్పిగా ఉండటం అనేది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. పరలోకంలో జీవజలం ఉన్నది. ఆ నీళ్లు మనకు అనుగ్రహింపబడుటకును, మనకు ఆయన నరకయాతన తప్పించుటకు, మనకు ఆయన శిలువ మీద మరణం ఎందుకంటే మనకొచ్చే శ్రమలను తప్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. అది చాలామందికి అర్థం కాదు. అన్యులైన వారికి, క్రైస్తవులైన వారికి కూడా చాలా మందికి తెలియదు. అయినప్పటికీ ఆయన లోకాన్ని అంత బాధ ఎందుకు పొందవలసి వచ్చింది, అది నీ కొరకు నా కొరకు అనేది గ్రహించుకున్న వారికి తప్ప మనకు తెలియదు. ఆయన మనకు నరకయాతను తప్పించుటకు, జీవజలముల యొద్దకు మనను నడిపించుటకు, దాహము కొన్న వారికి మాత్రమే దాహం యొక్క అవసరత, ఆత్మ రక్షణ కొరకు మనకు చూడగలుగుతాం. అలాగే మనకు సమరయ స్త్రీ దగ్గరకు ఆయన దాహం కొరకు వెళ్ళాడు. ఆమంటుంది, యూదుడు అయినా నీకు సమరమైన మాకు సాంగత్యం ఏమిటంట. కానీ ఆయన ఆత్మల దాహం కొరకు వెళ్ళాడు. ఆయన అంటూ ఉన్నాడు, అసలు నేనిచ్చు నీళ్ళు నీవు తెలిసి ఉంటే అది నువ్వు అడిగేదానివి కాదు అంటూ ఉన్నాడు. ఆమె అంటుంది, అయ్యా నీ దగ్గర నీళ్ళు ఎక్కడ ఉంటాయి, ఈ బావి లోతైనది, నువ్వు చేదుకుంటకి ఏమీ లేదు అంటున్నాడు. ఆ మర్మమైనటువంటి మాటను, అది ఈ నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ దప్పుకొనను, కానీ నేనిచ్చు నీళ్లు తాగు ప్రతి వారును మరెన్నటికి దప్పుకొనడు అనగానే ఆమె అంటూ ఉంది, ఏమంటుంది, అయ్యా దప్పుకొనకున్నటువంటి నేనేం చేయాలంటే నీవు పోయి నీ భర్తను తీసుకురా అంటుంది. అయ్యా నాకు భర్త లేడని అనగా, అమ్మా భర్త లేడు అనటం సత్యమే మాట్లాడదు, కానీ 5 భర్తలు ఉన్నారు, ఇతడు నీ భర్త కాదు అనగానే ఆమె యేసుక్రీస్తు ప్రభువారికి సరెండర్ అయిపోయింది. ప్రేరా మనము కూడా మనలో ఉన్నటువంటి పాపమును ప్రభువుకు తెలిసినప్పుడు మనం సరెండర్ అయిపోవలసినటువంటి వారముగా మనకు కనపడుతున్నాం. రెండవదిగా మనం చూసినప్పుడు పాపాత్మురాయణ స్త్రీ, ఆమె కన్నీటి ద్వారా, కన్నీళ్ళే యేసు ప్రభు పాదాలను కడిగినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ కన్నీళ్ళ వల్ల ఆమె పాపములు క్షమించినట్లుగా మనం చూడగలుగుతాం. ఇక మూడవదిగా హాగరు తన బిడ్డ యొక్క ప్రాణమును చూడలేక కన్నీటితో వేదనతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ కన్నీటి ప్రార్థన ఆమెకు పరలోకం నుంచి జీవజలములు ఇచ్చినట్లుగా మనం తన బిడ్డను కాపాడుకున్నట్లుగా. నాలుగవదిగా అన్న తన యొక్క బిడ్డలు లేనిటువంటి వేదనతో దుఃఖాక్రాంతురాలయ్యాయి. మొదటి సమయంలో 1:10 మనం చూడగలుగుతున్న దుఃఖాక్రాంతురాలుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ దుఃఖాక్రాంతురాలుగా ఉన్నప్పుడు కన్నీటితో విత్తినప్పుడు ఒక సమయంలో లాంటి మంచి బిడ్డను ఆమె సమర్పించుకుంటుంది. నువ్వు ఎప్పుడైతే సమర్పణ చేసుకున్నావో దేవుడు సమస్తమును నీకు చేయగలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఇక 5వదిగా నయమాను యొక్క కుష్ఠు రోగమును తగ్గించుకోవటానికి ఆయన ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన యొర్దానులో 7 మారులు యొర్దాను నదిలో నీటిలో మునిగినప్పుడు ఆయనకు ఉన్నటువంటి కుష్టి పోయినప్పుడు నీళ్ల ద్వారా ఆయనకు స్వస్థత, దేవునిలో గొప్పతనం. 5వదిగా. ఇక 6వదిగా జక్కయ్య యేసును చూడాలని తన యొక్క ఆవేదన, ఆత్మల కొరకు ఆయన పోరాడటం కొరకు యేసుని ఎప్పుడైతే చూడాలనుకున్నాడో వెంటనే ఆయన మేడు చెట్టు ఎక్కి ఆయన చూడగానే ఆయన దగ్గరికి వచ్చి, జక్కయ్య నేను నీ ఇంటిలో ఉంటాను, దిగిరా త్వరగా అనగా ఆయన ఇంటిలోనికి వెళ్ళి ఆయన కోరికను ఆయన తీర్చినప్పుడు ఆయన అంటున్నాడు, జక్కయ్య నాకు ఉన్నదంతా నేను అక్రమంగా సంపాదించినంతా పేదలకిస్తాను అని యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గంలో నడిచినటువంటి బిడ్డగా అయ్యాడు. తన యొక్క ఆత్మను, ఆయన కోరికను నెరవేర్చినట్టుగా ఆలోచిస్తుంది. 7వదిగా తప్పిపోయిన కుమారుడు, తండ్రి యొద్ద నుండి సమస్తమును కోల్పోయినటువంటి తన కుమారుడు తప్పిపోయి తన యొక్క ఆ స్థితిని పోయినప్పుడు మళ్ళా తిరిగి వచ్చినప్పుడు అతడు దుఃఖంతో ఉన్నప్పుడు తండ్రి మెడ మీద ముద్దు పెట్టుకుని సారదీసి సమస్తమును నెరవేర్చిన వాడిగా
మనం కాబట్టి తప్పిపోయినటువంటి నీవు ఉన్నప్పుడు అతడు మనం చూడగలుగుతాం. ఇకపోతే చివరగా మరి మనం చూసినట్లయితే మరి విజయం 6వ మాటలో విజయం మనకు కనబడుతుంది. విజయ రూపం యేసుక్రీస్తు ప్రభువారు మరి నెరవేర్పులోని చూస్తే యేసు యోహాను సువార్త 19:30 వచనంలో యేసు ఆ చిరక పుచ్చుకుని సమస్తమైనదని చెప్పి తల వంచి తన యొక్క ఆత్మను అప్పగించుకున్నాను. ఇక 7వదిగా మనం చూడగలిగితే 7వ మాటలో విశ్రాంతి, ఆయన మహిమ స్వరూపముగా మనం చూడగలుగుతున్నాం. మొదటి దశలోకి 4:14 యేసు మృతి పొంది తిరిగి లేచున్న మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. ఆయన విజయమును, ఆయన పొందినటువంటి విజయమును మనం చూడే వారముగా ఉండాలంటే ఆయన సమస్తము లోకానికి వచ్చి మన కొరకు ఆయన సిలువలో ఆయన 7 మాటలు పలికి మన కొరకు మనలను విజయముతో పొందాలని ఆయన సిలువలో పలికిన 7 మాటలను మనము చూడగలుగుతాం. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభు, నీవు సిలువలో పలికినటువంటి 7 మాటలను నాయన మేము కొన్ని నిమిషములో జ్ఞాపకం చేసుకున్నాం. అనేకమైనటువంటి మర్మములు మనకు కనబడుతున్నవి. ఇదిగో తండ్రి, కొన్ని మాటల ద్వారా, ఈ మాటల ద్వారా మా ఆత్మీయ జీవితంలో నీవు శిలువలో పలికిన 7 మాటల ద్వారా మా హృదయాలు కదిలింపజేసి ఒక్కొక్క మాట ఒక్కొక్క హృదయంలో మాటను కదిలింపజేసి నాయన నీ రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించి స్వస్థత, నీవు ఆయన కొట్టబడిన దెబ్బల చేత మాకు స్వస్థత అన్నావు. అటువంటి ధన్యత వినుచున్న బిళ్ళందరికీ నీ దయచేయమని యేసయ్య శాశ్వతమైన నామములో బ్రతుములాడి వినయముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరణాత. మీ యొక్క ప్రార్థనా అవసరతలకు మమ్మును సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ ఎం రాజ్ దయాకర్, డోర్ నెంబర్ 2-401, నేతాజీ నగర్, సెయింట్ యాన్ స్కూల్ వెనుక వీధి, రాజమండ్రి. మమ్మును సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9885177752 మరియు 9491291754.